Welcome viewers, welcome to my channel. Okay, here question is express f of x is equals to x minus pi as a Fourier series in interval minus pi less than x less than pi. ఈ మైనస్ పై అండ్ పై ఈ లిమిట్స్లో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం ఫోరియర్ సిరీస్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో దానికి ఫార్ములా మనకు ఫోరియర్ సిరీస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు a0/2 ప్లస్ సಮೇషన్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 to infinity an cos nx ప్లస్ సಮೇషన్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 to infinity bn sin nx. ఓకే, నౌ a0 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు a0కి ఫార్ములా ఏంటి? 1/π. లిమిట్స్ ఏమి ఇచ్చాడు? -π to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఫార్ములా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. సో దేర్ఫోర్ 1/π ఇంటిగ్రల్ -π to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ x minus π dx. ఓకే, 1/π ఇట్ ఓపెన్ -π to π x dx ఒకటి మైనస్ పై ఇంటూ ఇంటిగ్రేషన్ -π to π 1 dx ఒకటి, రైట్. ఈ x మైనస్ పైన x ఇంటూ dx ఒకటి, పై ఇంటూ dx ఒకటి, ఇది మైనస్, ఓకే, నాట్ ప్లస్. 1/π ఓకే -π to π ఇంటిగ్రేషన్ x dx. ఓకే, x dxకి ఇంటిగ్రేషన్ ఏంటి? x²/2 లిమిట్స్ -π to π మైనస్ పై ఇంటూ 1 dxకి x -π to π. ఓకే, నౌ ఇంటిగ్రేషన్ అయిపోయిన వెంటనే లిమిట్స్ అప్లై చేయాలి. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఓకే, 1/π అప్పర్ లిమిట్ ఏంటి? పై. లిమిట్స్ ఎక్కడ అప్లై చేస్తాం? విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ చేసినాం కాబట్టి ఎక్స్ ఉన్న ప్లేస్లో మాత్రం లిమిట్స్ అప్లై చేయాలి. సో π²/2 మైనస్ లోవర్ లిమిట్ ఏంటి? -π²/2. ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఓన్లీ దీనికి మైనస్. ఓకే, పై ఇంటూ పై మైనస్ పై ఎక్స్ అప్పర్ లిమిట్ పై మైనస్ లోవర్ లిమిట్ -π. ఈ బ్రాకెట్ క్లోజ్, ఈ బ్రాకెట్ క్లోజ్. దెన్ 1/π π²/2 మైనస్ ఆఫ్ π² అంటే +π²/2 మైనస్ పై ఇంటూ పై మైనస్ ఆఫ్ -π అంటే π + π. ఓకే, π + π ఏమైతుంది? 2π అవుతుంది. ఓకే, 1/π π²/2 మైనస్ π²/2 0 మైనస్ π ఇంటూ 2π -2π స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు -2π² π అవుతుంది కదా. పై క్యాన్సిల్ అయితే -2π ఈజ్ ద అవర్ a0. ఓకే, an ఈజ్ ఈక్వల్స్ టు 1/π -π to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ cos nx dx. సో 1/π -π to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? x - π. క్వశ్చన్లో ఇచ్చాడు. క్వశ్చన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ cos nx dx. ఓకే, 1/π ఇంటిగ్రల్ -π to π x cos nx dx ఒకటి nx dx మైనస్ పై cos nx dx ఒకటి, అంటే ఇది కూడా ఇంటిగ్రేషన్ -π to π cos nx dx క్లోజ్. నౌ 1/π. ఓకే, ఇప్పుడు రెండు ఇంటిగ్రేషన్ చేసే టర్మ్స్ మల్టిప్లికేషన్లో ఉన్నాయి. రెండు ఇంటిగ్రేషన్ చేసే టర్మ్స్ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు యూవీకి ఫార్ములా ఉంటుంది. నార్మల్ జనరల్ యూవీకి ఫార్ములా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన రఫ్ వర్క్లో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యూవీకి ఫార్ములా, ఇంటిగ్రేషన్ యూవీకి ఫార్ములా ఏంటి అంటే యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ VDX మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ DU/dx ఇంటిగ్రేషన్ ఆఫ్ VDX. ఇది ఫార్ములా యాక్చువల్గా ఏంటంటే, కానీ ఈ ఫార్ములా మనకు చాలా పెద్దగా కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి మనం షార్ట్ ఫార్ములా చూద్దాం. ఇప్పుడు ఇది యూవి అంటే యాక్చువల్గా యూ ఏమిటి? యూ అంటే ఎక్స్. ఇదిగోండి, ఇది యూ ఇంటూ వి అన్నప్పుడు యూ అంటే ఎక్స్, వి అంటే కాస్ ఎన్ఎక్స్ కదా. యూ అంటే ఎక్స్, వి అంటే కాస్ ఎన్ఎక్స్. సో యూ డాష్ చేయండి. ఎక్స్కి డెరివేషన్ ఏంటిది? 1. అప్పుడు వీకి 1 చేయండి. వీకి 1 అంటే వీని ఇంటిగ్రేషన్. కాస్ ఎన్ఎక్స్ ఏంటిది? sin nx/n. ఇది మళ్ళీ యూ డబల్ డాష్ ఎంత? 0.
v2 చేయాలి. v2 ఎంత? కాస్ సైన్ ఎన్ఎక్స్ ఇది మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. ఆల్రెడీ ఇక్కడ ఇంకొక ఎన్ ఉంది, సో ఎన్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత యూవీకి యాక్చువల్ ఇప్పుడు యూవీ అసలు యూవీ ఫార్ములా ఏంటి అంటే uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 మైనస్ u త్రిబుల్ డాష్ v4 అప్ టు సో ఆన్. ఇది ఫార్ములా. సో ఆ ఫార్ములాను మనం బేస్ చేసుకుంటే చూడండి, ఇక్కడ u ఏంటి ఎక్స్, v ఏంటి కాస్ ఎక్స్, ఇవన్నీ డేటా ఉంది, ఈ ఫార్ములా ఉంది. సో ఎక్స్ ఇది చూద్దాం. ఫార్ములా ఏంటి? uv1 u ఇంటూ v1 అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ ఒకటి, రైట్, మైనస్ మైనస్ u డాష్ v2 1 ఇంటూ v2 ఏంటి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్లస్ u డబల్ డాష్ v3. మరి u డబల్ డాష్ 0 కదా, 0 ఇంటూ v3 అంటే 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. సో అది నో నీడ్ టు రైట్, అవసరం లేదు అది. నో ఇది ఓకే. ఇది ఇక్కడ నుండి ఇది ఇక్కడ వరకు -π అనే లిమిట్స్లో అయింది. మైనస్ ఈ కాన్స్టెంట్ పై పక్కన వస్తుంది. ఇంటిగ్రేషన్ -π కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి? సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. సేమ్ లిమిట్స్ -π ఇదిగోండి, ఈ బ్రాకెట్ క్లోజ్ ఇప్పుడు. ఓకే ఓకే, ఇది ఈ బ్రాకెట్, ఇది ఈ బ్రాకెట్, ఈ బ్రాకెట్, రైట్. ఇప్పుడు సింప్లిఫికేషన్ 1/π ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ -π మైనస్ π ఇంటూ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ -π. సో 1/5 మన టోటల్కి మల్టిప్లికేషన్, రైట్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అయిపోయింది కదా, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, లిమిట్స్ అప్లై చేద్దాం. నౌ ఇప్పుడు ఇంటిగ్రేషన్ అయిపోయింది కదా, లిమిట్స్ అప్లై చేద్దాం. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ అంటే π, లోవర్ లిమిట్ అంటే -π. సో ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ అంటే π పెట్టాలి, లోవర్ లిమిట్ అంటే -π పెట్టాలి. ఓకే, నౌ 1/π. ఓకే, అప్పర్ లిమిట్ అంటే π కదా, π sin nπ డివైడెడ్ బై n ప్లస్ cos nπ డివైడెడ్ బై n స్క్వేర్ ఇస్ ఓన్లీ అప్పర్ లిమిట్ మైనస్, ఇది కూడా మైనస్. లోవర్ లిమిట్ అంటే మళ్ళీ ఇందులోనే -π సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, -π sin n -π డివైడెడ్ బై n ప్లస్ cos n -π డివైడెడ్ బై n స్క్వేర్. ఈ పార్ట్ మాత్రమే. నౌ మైనస్ π ఇంటూ సైన్ nπ బై n మైనస్ సైన్ n -π బై n. క్లోజ్. ఇప్పుడు వాల్యూస్ 1/π π sin nπ. ఓకే, ఇక్కడ సైన్ nπ వాల్యూ ఎంత? మీరు క్యాల్సిలో కొట్టండి. సైన్ π వాల్యూ 0 ప్లస్ కాస్ nπ, యాక్చువల్గా కాస్ π వాల్యూ -1, కాకపోతే కాస్ nπ కాబట్టి పవర్లో ఎన్ వస్తుంది, డివైడెడ్ బై n స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, ప్లస్ మళ్ళీ సైన్ π ఉంది, సో 0. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ n -π. యాక్చువల్గా కాస్ ఆఫ్ -θ అంటే కాస్ థీటానే. సో కాస్ nπ అంటే ఇందాక ఏమొచ్చింది? -1 హోల్ పవర్ n డివైడెడ్ బై n స్క్వేర్. ఇది ఒకటి, ఇది ఈ టోటల్ బ్రాకెట్ ఇంత అయింది. -π ఇంటూ సైన్ nπ వాల్యూ 0, అట్లాగే సైన్ n -π వాల్యూ కూడా 0నే. టోటల్ ఇంటూ 1/π. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? 0 -1 హోల్ పవర్ n డివైడెడ్ బై n స్క్వేర్ మైనస్ ఆఫ్ -1 హోల్ పవర్ n డివైడెడ్ బై హోల్ స్క్వేర్ ఇది 0. ఓకేనా? సో హియర్ ఏంటిది? ఇది an ఈజ్ ఈక్వల్స్ టు 1/π 0 0. ఇది ప్లస్ -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ మైనస్ -1 బై హోల్ పవర్ n హోల్ స్క్వేర్. ఇది ఏమవుతుంది? 0 అయింది. మైనస్ π ఇంటూ 0 0 అయింది. సో an వాల్యూ ఏమొచ్చింది? 0 వచ్చింది. ఓకేనా? నౌ bn ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? 1/π ఇంటిగ్రల్ -π to π
f of x sin nx dx, right? సో 1/π ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ మైనస్ పై క్వశ్చన్లో ఇచ్చాడు, సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్, రైట్? ఓకే, స్ప్లిట్ చేయండి దాన్ని, మైనస్ పై టు పై ఎక్స్ సైన్ ఎన్ఎక్స్, ఓకే, స్ప్లిట్ చేయండి. ఇది మైనస్ పై టు పై ఎక్స్ మైనస్ పై సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్, ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఒకటి, మైనస్ ఇంటిగ్రల్ మైనస్ పై టు పై పై ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఒకటి, రైట్? సేమ్ మళ్ళీ ఇది యూవి ఫార్ములా ఏంటి, యూవి ఫార్ములా ఇందాక చేసినాం కదా, యూవి ఇది సైడ్కి రాసుకోవాలి కదా, సారీ, ఓకే, యూ అంటే ఎక్స్, వి అంటే సైన్ ఎన్ఎక్స్, రైట్? సైడ్ చేద్దాం. యూ డాష్ అంటే 1, v1 అంటే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్, నెక్స్ట్ యూ డబల్ డాష్ 0, నెక్స్ట్ v2 మైనస్ సైన్ కాస్ ఎన్ఎక్స్ ఏంటి, మైనస్ యాక్చువల్ ఇక్కడ ఉంది ఆల్రెడీ, కాస్ ఎన్ఎక్స్ ఏంటి, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్, ఇంకొక ఎన్ ఉంది కాబట్టి ఎన్ స్క్వేర్, ఓకే. యూవి ఫార్ములా ఏంటి, యూ ఇంటూ v1 అంటే ఎక్స్ ఇంటూ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్, యూ ఓకే. యూవి ఫార్ములా ఏంటి, యూ v1 మైనస్ యూ డాష్ v2 ప్లస్ యూ డబల్ డాష్ v3 అప్ టు సో ఆన్, అంతే కదా. యూ ఇంటూ v1 అయిపోయింది, యూ ఇంటూ v1, నెక్స్ట్ ఏంటి మైనస్ యూ డాష్ ఇంటూ v2 అంటే 1 ఇంటూ ఇది 1 ఇంటూ మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్, ఇది యూవి ఫార్ములా అప్లికేషన్ అయిపోయింది. మైనస్ పై అనేది కాన్స్టెంట్ బయటకు వచ్చింది, మైనస్ పై టు పై సైన్ ఎన్ఎక్స్ ఏంటి, మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్, లిమిట్స్ ఎక్కడ నుంచి మైనస్ పై టు పై, టోటల్ బ్రాకెట్ క్లోజ్. సింప్లిఫై చేయండి, 1/π మైనస్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్, ఓకే. లిమిట్స్ పెట్టలే ఇక్కడ మనం, మైనస్ పై టు పై టోటల్ హోల్ మైనస్ పై టు పై కూడా పెట్టుకోవచ్చు మనం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పై ఇంటూ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ పై టు పై, టోటల్ బ్రాకెట్ క్లోజ్. నౌ లిమిట్స్, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, సో bn ఈజ్ ఈక్వల్స్ టు 1/π, అప్పర్ లిమిట్ ఎంత, పై అంటే మైనస్ పై కాస్ ఎన్ పై డివైడెడ్ బై ఎన్ ప్లస్ సైన్ ఎన్ పై డివైడెడ్ బై ఎన్ స్క్వేర్, ఇది అప్పర్ లిమిట్, మైనస్ లోవర్ లిమిట్ కదా, మరి లోవర్ లిమిట్ అంటే ఏంటి, మైనస్ పై, ఆల్రెడీ మైనస్ ఎక్స్ ఉంది, మనం మైనస్ పై పెడితే అది ప్లస్ పై అవుతుంది, కాస్ ఎన్ మైనస్ పై డివైడెడ్ బై ఎన్ ప్లస్ సైన్ ఎన్ మైనస్ పై డివైడెడ్ బై ఎన్ స్క్వేర్, టోటల్ ఇది, ఓకే. నౌ ప్లస్ పై ఇంటూ కాస్ ఎన్ పై డివైడెడ్ బై ఎన్, ఇదేంటి అప్పర్ లిమిట్, మైనస్ లోవర్ లిమిట్ ఏంటి, కాస్ ఎన్ మైనస్ పై లోవర్ లిమిట్ డివైడెడ్ బై ఎన్, టోటల్ బ్రాకెట్ క్లోజ్. సో 1/π మైనస్ పై ఇంటూ కాస్ ఎన్ పై ఎంత, -1/n డివైడెడ్ బై ఎన్ ప్లస్ సైన్ ఎన్ పై ఏంటి 0 మైనస్ కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా అని చెప్పాను కదా, సో మైనస్ పై ఇంటూ కాస్ ఆఫ్ ఎన్ పై ఏమవుతుంది, -1/n డివైడెడ్ బై ఎన్, సో కాస్ ఎన్ పైకి కాస్ ఎన్ ఆఫ్ మైనస్ పైకి పెద్ద తేడా ఏం లేదు. నౌ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ ఎన్ పై 0, నౌ ప్లస్ పై ఇంటూ కాస్ ఎన్ పై ఏంటి -1/n బై ఎన్, మైనస్ ఇది కూడా సేమ్ -1/n బై ఎన్, ఓకేనా. నౌ 1/π -1/n డివైడెడ్ బై ఎన్ -1/n డివైడెడ్ బై ఎన్ ప్లస్ పై ఇంటూ -1/n డివైడెడ్ బై ఎన్ -1/n డివైడెడ్ బై ఎన్ 0, ఓకే. సో 1/π
మైనస్ పై మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎన్ మైనస్ పై మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ డివైడెడ్ బై ఏమవుతుంది మైనస్ 2π మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎన్ అవుతుంది, అంతే కదా. నా ఈ మైనస్ కూడా పోవడానికి మనం ఈ టూని -2ని 2 ఇంటూ -1 అంటున్నాం, ఓకేనా. 2ని 2 ఇంటూ -1 అంటున్నాం. ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోయింది, ఓకే. -2 -1 అంటున్నా. ఆల్రెడీ ఇక్కడ -1 హోల్ పవర్ ఎన్ డివైడెడ్, ఈ -1 వచ్చిందని కన్ఫ్యూజ్ కావద్దు. ఈ మైనస్ని నేను -1 అని చెప్పి రాస్తున్నా అంతే. -1 హోల్ పవర్ అని అట్లాగే ఉంది, డివైడెడ్ బై ఎన్ కూడా అట్లానే ఉంది. సో 2 ఇంటూ ఇక్కడ బేస్ సేమ్ ఉన్నాయి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏంటి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో -1 హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎన్, ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ బిఎన్, ఓకేనా. సో A0 వచ్చేసింది, ఏఎన్ వచ్చేసింది, బిఎన్ వచ్చేసింది. నౌ సబ్స్టిట్యూట్ A0 కామా ఏఎన్ కామా బిఎన్ వాల్యూస్ ఇందులో ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. మరి ఈక్వేషన్ నెంబర్ ఏంటి f of x is equals to a0 plus summation n is equals to 1 to infinity an cos nx plus summation n is equals to 1 to infinity bn sin nx, ఓకేనా. నౌ a0 ఎంత మరి -2π ప్లస్ సమ్మేషన్ n is equals to 1 to infinity an ఎంత వచ్చింది 0 వచ్చింది, 0 ఇంటూ cos nx ప్లస్ సమ్మేషన్ n is equals to 1 to infinity ఎంత వచ్చింది ఇప్పుడు ఆన్సర్ బిఎన్ ఎంత 2 ఇంటూ -1 హోల్ పవర్ n ప్లస్ 1 బై n sin nx, రైట్. సో f of x is equals to -2π ప్లస్ సమ్మేషన్ n is equals to 1 to infinity 2 ఇంటూ -1 హోల్ పవర్ n ప్లస్ 1 బై n sin nx, ఓకే. ఇది 0 అయిపోయింది, 0 ఇంటూ సంథింగ్, ఇది 0 అయిపోయింది. సో f of x అంటే ఏంటి x మైనస్ పై, దట్ ఈజ్ ఈక్వల్స్ టు -2π ప్లస్ 2 ఇంటూ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 to infinity -1 హోల్ పవర్ n ప్లస్ 1 బై n sin nx. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ f of x.